రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇవాల్టి నుంచి టెంపరేచర్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ చెబుతుంది. 2 రోజుల వడగాలుపుల ఎఫెక్ట్ ఉంటుందన్న వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి చివరి వారం నుంచే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయన్న ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. టెంపరేచర్లు పెరుగుతుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కూడా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి మనకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు మరో 3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజువారీగా ఉదయం 8 గంటల నుంచే ఎండవేడి అధికంగా ఉంటోంది. సూర్యుని తాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ మరియు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని మనకి ఈ 1-2వ తేదీన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల్లో వడగాల్పుల ఎఫెక్ట్ పెరిగింది. భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తిలలో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సమ్మర్ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది సమ్మర్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వేసవిలో తక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణం. సమ్మర్ ఆరంభం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో 52 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లాలో గత వారం రోజులుగా 39 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. 2012లో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్చ్ మాసం నుంచి మే 2వ పక్షం దాకా లేదంటే జూన్ మొదటి పక్షం దాకా కూడా మనకున్న హిస్టారికల్ డేటా తీసుకుంటే 40 నుంచి 45 డిగ్రీల మధ్యలోగా మనకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మే మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇప్పుడే మనకు 40 నుంచి 41 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఈ టెంపరేచర్ నమోదవుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ సూచనను వాళ్ళు ఇస్తూ ఉన్నారో దీన్ని పెడచెవిన పెట్టకుండా 1-2 సార్లు వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ కాల సూచికను లేకపోతే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసుకుంటే మంచిది. సింగరేణి ప్రాంతంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో గత ఏడాది ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గతేడాది వానాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జూన్ 1 నుంచి 17వ తేదీ వరకు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అకాల వర్షాలు కురిసినా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
మీరు తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఒక 3-4 గంటలు బయట ఉన్నా కానీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఒక అరగంట సేపు బయట ఉన్నా కానీ వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు బాడీని రీహైడ్రేట్ చేసుకోండి, నీరు శాతం ఎక్కువ తీసుకోండి. బయట కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకునే బదులు కొబ్బరి నీళ్లు కానీ వాటర్ ఎక్కువ తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. మరి ఇంకా 2 నెలలు 3 నెలల టైం ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే బాగా ఎండలకు భయం అనిపిస్తుంది. బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎండల్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంచెం ప్రొద్దున సమయంలోనే మనం మార్కెటింగ్ కానీ ఏదైనా షాపింగ్ చేసేది ఉంటే ప్రొద్దున 10 గంటల లోపే ఇంటికి వెళ్ళేటట్టు ప్రజలు చూసుకోవాలని చెప్పేసి. ఎండలు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువనే ఉంటాయి. మేము ఎండకు మజ్జిగ కానీ ఇంకా కూల్ వాటరింగ్ కానీ తీసుకొని జాగ్రత్తగా ఉంటున్నాం. దృష్టిలో ఉంచుకొని ఎండలు దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ కూడా అది ఉపయోగపడుతుంది. జిల్లాలో 5 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.